ఏడుస్తున్నావు? నాకేమైనా అవుతుందనా? నాకేం కాదు. గుళ్ళో దేవుడికి దండం పెట్టుకున్నాను కదా, ఆయన కాపాడతారు. నీకేం కాదు బుజ్జి, నిజంగానే ఆ దేవుడే నిన్ను కాపాడతాడు. అత్తయ్య, గుడికెళ్లే వరకు మనమందరం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాల్సింది బయటి వాళ్ళతో కాదు, ఇంట్లో వాళ్ళతోనే. అంకిత, మా మీద కోపం ఉంటే తర్వాత తీర్చుకుందువు గాని ఎలక్షన్ అయ్యేంత వరకు కావేరి చెప్పినట్టు విను. ఓహో, ఎలక్షన్ పేరు చెప్పి అంకితని కంట్రోల్లో ఉంచుకుందాం అనుకుంటున్నారా? ఏంటమ్మా నువ్వు? శోష వచ్చిందని సోడా ఇస్తే కలుపుకోవడానికి స్కాచ్ అడిగాడంట. ఏదో పిల్లని రక్షిద్దామని కావేరి చెప్తుంటే నువ్వు కంట్రోలు, రిమోట్ కంట్రోలు అంటావు. ఏయ్, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి కాదు, బయట మనిషివి. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. సరోజా, నువ్వాగు. మనం పొరుగురొచ్చాం. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరి ముందుకు వెళుతున్నాం. అక్కడ మీలో మీరు పోట్లాడుకుని కుటుంబ పరువు తీయొద్దు. రండి, బయలుదేరదాం. అబ్బా అబ్బా అబ్బా, కవిరి, స్టమక్ పెయిన్ గా ఉంది. అమ్మో, తట్టుకోలేకపోతున్నా. అబ్బా, కడుపు నొప్పి ఎక్కువగా ఉంది కావేరి, నేను తట్టుకోలేకపోతున్నాను. అబ్బా, అలా కావేరి, నొప్పి ఎక్కువగా ఉంది అంటే అపెండిసైటిస్ అయి ఉంటుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మొదలైందా? ఇంకా ఏ గొడవ రాలేదేంటా అని చూస్తున్నాను. ఎప్పుడు బయలుదేరే ముందు కావేరియే గొడవ పెట్టేది, ఇప్పుడు ఈవిడగారు పెడుతుంది. అమ్మా, ప్రతిసారి కావేరి ఇలా ఏదో ఒకటి చేస్తుంది. అయినా ఒక బయటి మనిషి కోసం మనం ఆగిపోవడం ఎందుకు? ఆవిడ్ని పనివాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారులే. అబ్బా అబ్బా, కుదరదు అంకిత, నేను అలానే హాస్పిటల్కి తీసుకెళ్తాను. మీరంతా గుడికెళ్ళండి. వీల్లేదు కావేరి, అక్కడ నీ ఓటు చాలా అవసరం. అంకిత చెప్పినట్టు అలాని పనివాళ్లు హాస్పిటల్కి తీసుకువెళ్తారు. నువ్వు మాతో వచ్చే. అమ్మా, అయ్యో అయ్యో కావేరి, అలా అబ్బా అబ్బా అబ్బా, అమ్మో. అత్తయ్య, తను మన కోసమే వచ్చింది కదా, తనని అలా వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎలక్షన్ బిగిన్ అయ్యేలాగా నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. కావేరి, నేను కూడా నీతో పాటు వస్తాను. వద్దర్జున్ బాబు, మీరు అత్తయ్య వాళ్ళతో వెళ్ళండి, నేను అలాని తీసుకెళ్తాను. అలా పద. చూసావా భువనమ్మా, అంకితని ఓడించడం కోసం ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు. కావేరి ఖచ్చితంగా ఎలక్షన్ టైంకి రాదు. సరోజ గారు, కావేరి తప్పకుండా వస్తుంది. తను మాట అంటే మాటే. మాకు నమ్మకం లేదు. ప్రతిసారి కావాలనే ఇలా చేస్తున్నారు. అమ్మా, నేనేది కావాలని అడగడం లేదు, నువ్వే ఇస్తానంటున్నావు. కానీ చివరకు వీళ్ళొచ్చి చెడగొడుతున్నారు. అప్పుడు కంపెనీ చైర్మన్ పదవికి ఇలాగే చేశారు. ఇప్పుడు గుడి చైర్మన్ పదవికి కూడా ఇలాగే చేస్తున్నారు. ఇంక మనం గుడి దగ్గరికి వెళ్ళడం అనవసరం. అంకిత, మనం గుడి దగ్గరకు వెళితేనే కదా కావేరి వస్తుందో రాదో తెలిసేది. ఓడిపోయేదానికి వెళ్ళడం ఎందుకమ్మా? గెలిచినా ఓడినా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదమ్మా. అది కాదు భువనమ్మా. సరోజా, ఇంకేం మాట్లాడకుండా బయలుదేరదాం. అర్జున్, రా, పద.
ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ అర్జున్ గాడు భువనేశ్వరి గారి సొంత కొడుకు కాదని ఆ రంగడిగాడు చెప్పాడు. ఇప్పుడు వీళ్లతో ఒక ఆట ఆడుకుంటా. భువనేశ్వరి గారు నమస్కారం, బావున్నారా? నమస్తే. ఎవరు మీరు? నా పేరు దేవరాజ్, కనకరాజు గారి అబ్బాయిని. ఓ, దేవరాజ్ అంటే మీరేనా? నాకు మీ నాన్నగారు బాగా తెలుసు. ఆయన చాలా మంచి మనిషి. భలేవారే, మా అన్నగారు కూడా మంచివారేనండి. భువనేశ్వరి గారు, మీ పూర్వీకులు మా ఊరి కోసం ఈ గుడిని కట్టించారు. ఈ గుడికి ఎన్నో భూములు కానుకలు ఇచ్చారు. అందువల్లే మా ఊరు చల్లగా ఉంది. ఈ దేవరాజు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? వీడింత శాంతంగా మాట్లాడుతున్నాడంటే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. భువనేశ్వరి గారు, మీ ఫ్యామిలీలో ఎవరు ధర్మకర్తగా ఉన్నా మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే కొడుకుని కాదని కూతుర్నెందుకు చైర్మన్ చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఈ ఆలయానికి మా వంశస్థులు ఎన్నో భూములు ఇచ్చారని మీరే చెప్తున్నారు కదా. ఆ భూములపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళకు అన్యాయం జరగకుండా ఉండడం కోసం మా కుటుంబం నుంచే ఒకరు ధర్మకర్తగా ఉండాలి అనుకుంటున్నాం. మా అబ్బాయి మా ఆస్తి వివరాలన్నీ చూసుకుంటాడు. అందుకే మా అమ్మాయినే చైర్మన్ని చేయాలనుకుంటున్నాను. ఇందులో వేరే ఆలోచనేం లేదు. ఎందుకు లేదు? ఉంది.